నమస్తే మామ. ఈరోజు అయితే మా ఫ్రెండ్ రూమ్కి విజిట్ అయినాం నైట్ డిన్నర్కి. మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు రూమ్ నుంచి బయటకు వెళ్ళేసినాం. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫోన్ చేద్దామని ఒకసారి ఫోన్ చేసినాం లొకేషన్ కోసం. ఎక్కడ అనేది దగ్గరనే, మా లాస్ట్ టైం పోయినుండే కానీ గుర్తు లేకుండే. బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తున్నాం. అన్ననే ఫోన్ చేసిండు ఇక్కడికి రాండి అని, లొకేషన్ చెప్తుండు. ఆ తర్వాత సాయన్న మాట్లాడుతుండు. నీకు తెలుసు కదా లొకేషన్ అని అన్నాడు. అదే తెలుసుకొని మళ్ళీ మర్చిపోయి ఉండే కన్ఫర్మ్ చేసుకుందామని అనుకున్నా. దాని తర్వాతనైతే మనకు కావాల్సిన బస్సు వచ్చేసింది. బస్సు వచ్చిన తర్వాత బస్సు రాగానే బస్ డోర్లు తీస్తలేడని మేము అనుకునే లోపే లోపల బస్ చెకింగ్ ఉండవు. ముందు నుంచి ఎక్కమన్నాడు. ముందు నుంచి ఎక్కేసాను. ఎక్కేసి అక్కడ ఊకున్నా. నేను చెప్తున్నా వెనక సాయాన్ని పిలుస్తున్నా. అంతలోపు అయితే మనం ఇక్కడికి వచ్చేసి సీట్ ఆఫ్ పట్టేసాను అన్నట్టు. మన ఇంటికాడ తిరిగే కాదు, సీట్లు ఖాళీ ఉంటేనే ఊక్కోవాలి, లేకుంటే నిలిచిపోవాలి మామ. మన దగ్గరనైతే బస్ కార్డు పక్కా ఉండాలి. ఆ కార్డు లేదనుకో 200 ఫైన్ పడుతుంది అబుదాబిలో బస్కి. దాని తర్వాత స్టాప్లో దిగేసినాం. అన్న స్టాప్ దగ్గర దిగేసి సిగ్నల్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎంతలోపు అన్నకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసినాం. అన్న ఎక్కడున్నావు, కిందికి వస్తావా రూమ్ దగ్గరికి, రూమ్ కిందికి అని చెప్పేసిన తర్వాత సరే అని కిందికి వచ్చేసిండు అన్న కూడా. నేను కూడా అన్న దగ్గరికి లిఫ్ట్లో వెళ్తున్నాం. అన్న రూమ్ నుంచి ఇది అన్న రూము. మేమైతే మా అమ్మ ఈరోజు అన్న దగ్గరికి వెళ్ళంగానే హాయ్ చెప్పిండు. ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా లేదా అని అడిగేసిండు. అయితే అన్నేమంటుండు వీడియో ఎందుకు ఇప్పుడు అని చెప్పేసిన కానీ నేనైతే కొంచెం తీసిన. అయితే రూమ్లోకి వెళ్తున్నాం. ఇప్పుడైతే అలా చిన్న రూమ్ అంటే ఇక పార్టిషన్ ఎట్లుంటుందో తెలుసు కదా మనకు. వాళ్ళకు ఇద్దరే కాబట్టి చిన్న రూమ్ తీసుకున్నారు. రూమ్కి అయితే వెళ్ళినాం. లోపల ఊకున్న తర్వాత మనకు అన్న ముచ్చట చెప్తుండు, ఎట్లా ఏమైంది లేట్ అయిందని. అనగానే చెప్పేసిన బస్సు రాలేదు నువ్వు చెప్పింది, అందుకే లేట్ అయిందని చెప్పేసిన తర్వాత మామ ఇప్పుడైతే మనం సిట్టింగ్ చేసినాం. ఆడ కింద ఊకున్నాం కదా. అన్న చెప్తుండే ఇక ముచ్చట్లు, ఇక్కడ ఎట్లున్నది ఏం కదని. అన్ననైతే మనకు బీర్లు చపాతీ ఇట్లా తీసుకొచ్చిండు. అన్న మటన్ కూర వండిండట. మనకైతే ఇష్టం మక్కట్ కూర మామ, సంపుడే. అది చికెన్ ఉన్నా ఎక్కడున్నా అది ఇంటికా నుంచి వచ్చినాయి కాబట్టి మనకు బాగా ఇష్టం. నేనైతే తీసుకొని ఫస్ట్ అయితే మక్కట్కులే వసుకున్నాను. అన్న చెప్తున్నాను లాస్ట్ టైం మనం ఇచ్చిన గిఫ్ట్ అన్న అక్కడ పైన పెట్టుకున్నాడు. ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. దాని తర్వాతనైతే మటన్ కర్రీ చెప్పిండు. సాయన అడుగుతుండే, ఏం అడుగుతుండో నాకు తెలియదు. నేను అక్కడనే ఉన్నా కానీ ఏదో అడిగిండు, నేను వినలేను. అన్న వాటర్ తాగమని వాటర్ ఇచ్చేసిండు. అయితే అక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత మేము కిందికి వచ్చి ఈ వీడియో చేసిండే. అందరం ఫోటో దిగిన ఉన్నాయి. లాస్ట్లో ఫోటో ఉన్నాయి. అన్న బస్సులో ఎక్కిన తర్వాత ఏమైంది, అన్నకు తలకాయ వస్తుంది అని అన్నాడు. అన్నాక కూకోమని చెప్పిన. సరే అని కూకున్నాడు. మనమైతే పక్కా మంచి మనకైతే నిద్ర ఏం వస్తలేదు ఆ నైట్లో. చక్కగా వెళ్ళేసి వచ్చేసిన ఉండే. ఇప్పుడైతే మన స్టాప్ వచ్చేసిందని దిగుతున్నాం. దిగేలోపే ముంగట మనకు ఒక చిన్ని కనబడ్డ తర్వాత మా అమ్మ స్మైల్ ఇచ్చింది లాస్ట్లో. అయితే వీడియో ఎందుకు తీయలేనంటే వాళ్ళ పాప మమ్మీ ఇట్లా ఉన్నారు, అక్కడ మందమే తీసినుండే. నేనైతే మన స్టాప్ వచ్చేసింది. మనం అయితే దిగడానికి ప్రయత్నిస్తున్నాం. దాని తర్వాత ఏంటంటే మనకు బస్ కార్డు నీకు చెప్పినా కదా, కార్డు పెట్టాలి పక్కా. కార్డు అయితే పక్కా ఉండాలి. కార్డు లేకుంటే 200 dirhams ఫైన్. దిగేటప్పుడైనా ఎక్కేటప్పుడైనా. లాస్ట్లో చిన్ని బాయ్ చెప్పేసింది, బాయ్ అని హ్యాపీ. అయితే ఇంతే మామ. మన వీడియో ఇట్లా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విను హరి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియోస్.